తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. ప్రతిరోజు కూడా లక్షలాది మంది శ్రీవారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తుంటారు. అంతేకాకుండా ఎన్ని గంటలైనా స్వామి దర్శనం కోసం వివిధ కంపార్ట్మెంట్లలో వేచి చూస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఇదిలా ఉండగా తిరుమలకు వెళ్లే రైళ్లు, బస్సులు ఎప్పుడు కూడా బిజీగా ఉంటాయి. కనీసం నెల రోజుల ముందు నుంచి ప్లాన్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏపీటీడీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి తిరుపతికి ప్రత్యేకంగా ఏసీ బస్సును కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతిరోజు విజయవాడలోని బెంజీ సర్కిల్లోని 4వ పిల్లర్ వద్ద ఈ ఏసీ బస్సు ఆగుతుంది. అక్కడి నుంచి ప్రతిరోజు రాత్రి 11 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 6 గంటలకు తిరుమలకు చేరుకుంటుంది. బెజవాడ బెంజ్ సర్కిల్ అంటేనే ప్రయాణాలకు రాజధాని. లక్షల మంది ప్రయాణ గమ్యం. దేశంలోని ఎన్నెన్నో ప్రదేశాలను కలిపే అయస్కాంతం. ఇలాంటి సర్కిల్ నుంచి అద్భుతమైన సౌకర్యాలు ఉన్న అసాధారణ ఏసీ బస్సులను ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రయాణికులకు అద్భుత అవకాశం కల్పిస్తున్నారు. ఈ బస్సులు వాటి ఏర్పాట్లు చూస్తేనే కళ్లు చెదిరిపోతాయి. ఇక్కడి నుంచి ఇక తిరుపతికి ప్రయాణం అంటే ఒక అద్భుత ఆధ్యాత్మిక అనుభవం అని చెప్పాలి. అక్కడ ఫ్రెష్ అయిన తర్వాత తిరుమల, తిరుచానూరు, పద్మావతి అమ్మవారి దేవాలయ దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత భోజనం అయ్యాక మిగతా ఆలయాలను దర్శనం చేసుకునేలా చేస్తారు. అదే రోజు రాత్రిపూట నుంచి ఏసీ బస్సు మరలా తిరుపతి నుంచి రిటర్న్ అవుతుంది. ఈ బస్సు జర్నీలో భోజనం, వసతి, దర్శనం అన్నీ కూడా వాళ్లే చూసుకుంటారు. ఏసీ బస్సులో ప్రయాణించడానికి పెద్దలు మాత్రం 3,970, పిల్లలు 3,670గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి అమరావతి, ఇతర ప్రదేశాల నుంచి తిరుమలకు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ టూరిజం శాఖ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం తిరుమలకు ప్రతిరోజు భక్తులు రైళ్లు, పర్సనల్ వాహనాలు, కొంతమంది బస్సు మార్గాలలో వెడుతున్నారు. ఈ సదుపాయం మరింత ఉపయోగకరంగా ఉంటుందని కూడా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.